సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్య పేరు చెప్పుకొని తెలంగాణ స్టేట్మెంట్ అడ్డం పెట్టుకుని సీఎం స్థాయికి రేవంత్ రెడ్డి ఎదగలేదన్నారు. శ్రమ కష్టాన్ని నమ్ముకున్న ఆయన జెడ్పీటీసీ ఎమ్మెల్సీ నుంచి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది వాస్తవమన్నారు. 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం మరో 10 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకుని బతికిన మీరు 18 నెలలు కూడా ప్రతిపక్షంలో ఉండలేరా అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొట్ట ప్రయత్నాలు చేయడం వాస్తవం కాదా అన్నారు. రాష్ట్ర ఖజానాను పీల్చి పిప్పి చేసి లక్షల కోట్లు దండుకున్న కేసీఆర్ కుటుంబం ప్రజల్లో పరువు ప్రతిష్టలు కోల్పోయిందన్నారు. తెలంగాణ ఆంధ్ర స్టేట్మెంట్ అనే ఆయుధానికి దుమ్ము ధూళి దూల్చి మరింత మంది ప్రాణాలను బలిగొంటారన్నారు. కనీసం అమరుల త్యాగాలకు విలువ ఇవ్వని కేసీఆర్ వారి శవాల పునాదులపై అధికారాన్ని పదిలం చేసుకుంది వాస్తవం కాదా అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ను దొంగచాటుగా చీకట్లో కలిసిన కేటీఆర్ కలిస్తే తెప్పేంటని సిగ్గుగా అంటావా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ మోదీ జపం చేసిన కేసీఆర్ రైతు ప్రజా వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇవ్వగా అదే స్నేహం కొనసాగిస్తూ చీకటి ఒప్పందాలతో జైలుకు వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, గోర్లు మేకల కుంభకోణం, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర అవినీతి పనుల్లో చట్టం తన పని తాను చేస్తుందని, అవినీతి అక్రమాల్లో వారు జైలుకు వెళ్లక తప్పదన్నారు. తమ అవినీతి అక్రమాలు మరచి సీఎం రేవంత్ పై బురద చల్లుతారా? ఎప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్ ఒక గూటి పక్షులని ప్రజలకు తెలుసునన్నారు. నియోజకవర్గంలో పుటకో పార్టీ మార్చే ఓ నాయకుడు తన స్థాయి మార్చే సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం ఆకాశంపై ఉమ్మి వేసినట్లే అవుతుందన్నారు. గజ్వేల్ ప్రజలు 3 సార్లు బుద్ధి చెప్పినా పద్ధతి మార్చుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది. దీనిని చూసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నోట్ జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ స్థాయి నుండి కింది స్థాయికి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా స్వయంగా అంచెంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చిండు. నీ లెక్క అయ్యపేటతో ఆయన నాయకుడు కాలే, జనంతో వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఆ జనంతో వచ్చిన నాయకునికి నీలాంటి నాయకుడు మాట్లాడే నైతిక అర్హత లేదు. నువ్వు అయ్యపేటతోటి తెలంగాణ ఉద్యమంతో ఓ నాయకుడిగా ఎదిగావు తప్ప జనం నుండి వచ్చిన నాయకుడి కావని విషయాన్ని గుర్తించుకోవాలని కూడా కేటీఆర్ గారికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 10 సంవత్సరాలు ఉద్యమం పేరుతో అధికారాన్ని చెల్లించావు. ఆ తర్వాత 10 సంవత్సరాలు అయ్యా ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అనుభవించిన నువ్వు కేవలం 18 నెలల్లో ప్రతిపక్షంలో కూర్చోలేక ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. నీ యొక్క రాజకీయ అధికార దాహం అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. జీవితంలో నీకు అధికారానికి దగ్గర కూడా రానియరని కూడా ఈ తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు తీర్పు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీ అవినీతి కేటీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల అవినీతి ఒక్కొక్కటి బయటికి వస్తుంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులోనే అలా పనిచేసిన అధికారుల అవినీతి వందల కోట్లలో ఉంటే మీ అవినీతి ఏదో ఉందో తెలంగాణ ప్రజలు గమనించడం జరిగింది. ఈ ఒక్కొక్క అవినీతి బయటికి వస్తుంటే దాన్ని తట్టుకోలేక మీడియాను ప్రజలను మభ్యదారి పట్టించడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారిపై అసభ్య పదజాలను ప్రయోగిస్తూ తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్న కేటీఆర్కి ఈ తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గతంలో ప్రభుత్వం కూడా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంటు లేపుతూ రాజకీయం చేసే నువ్వు ఈరోజు తెలంగాణ ఆంధ్రకు చెందినటువంటి మంత్రి లోకేష్కి కలవడంలో తప్పేంది అని ప్రశ్నిస్తుంటే తెలంగాణ ప్రజలు అమాయకులు అని ప్రశ్నిస్తున్నాం. నువ్వు తెలంగాణ పేరుతోటి రాజకీయం చేస్తూ ఆంధ్ర నాయకులతో సంసారం చేస్తున్న విషయం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజలు గమనించారు. ఆనాడు కూడా కాంట్రాక్టర్లన్నీ ఆంధ్ర నాయకులకే అప్పచెప్పిన విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావు. తక్షణమే తమ పద్ధతి మార్చుకోవాలి.
అంతేకాకుండా ఈరోజు మా గజ్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి ఓ నాయకుడు, కూటకో పార్టీ మార్చే ఓ నాయకుడు రేవంత్ రెడ్డి గారి పుణ్యంతో రాజకీయంగా ఎదిగిన నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి గారిపై, కాంగ్రెస్ పార్టీపై మాట్లాడడానికి నీకు నైతిక అర్హత ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే 2018లో నువ్వు కాంగ్రెస్ కి నిలబడిన సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు రేవంత్ గారు నీకు చేసిన సహాయం మర్చిపోతే అసలు ఈ బతికే కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.